జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు క్యాడర్ ఇక్కడే మాకం. మరి పీక్స్కు చేరిన బై ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఈ నెల 9తో ముగియనున్న ప్రచారం ఇక చూడు ఎట్లా ఉన్నదో. ఎట్లా అంటే మందు మటను మందు బిర్యానీ ఎంజాయ్మెంటు అలవాటు పడ్డారు జనం. వాస్తవానికి చూసిరా మొత్తం జనం అంతా ఇక్కడనే ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్కు చేరింది. ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర కీలక నాయకులు వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మాకం వేశారు. ఒక అంచనా ప్రకారం 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు లీడర్లంతా కూడా బూతుల వారీగా డివిజన్ల వారీగా ఓటర్లకు మ్యాపింగ్ చేసుకొని ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. వీళ్ళకు ఈ చెత్త విధవలకు వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగే సోయి ఉండదు. వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు గుర్తుకురావు. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు వీళ్ళకు అంతుపట్టదు. ఇక్కడ వచ్చేసి కేవలము మందు విందు కేవలము బ్రహ్మాండమైనటువంటి బిర్యానీల కోసం డబ్బుల కోసం ఒక 10,000 20,000 గట్టా జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకుపోవటానికి కోసం ఇదంతా కూడా ప్రచారానికి వచ్చిండ్రు. మీ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. మీ నియోజకవర్గంలో రోడ్లు సకాలం లేవు. మరి ఇతర అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్య చక్కగా లేదు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారట. ఎంత మూర్ఖులందమండి వీళ్ళని నాకు అర్థం కాదు. మూర్ఖులు కాకపోతే వీళ్ళేంది? చాత కాదు. ఒక ముఖ్యమంత్రితోని పనులు చేయించుకునే చాత కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవాళ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళను కూడా దుయ్యబట్టేటటువంటి కార్యక్రమమే వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ. తప్పకుండా వీళ్ళ భరతం పట్టకపోతే తప్పకుండా మనము ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి పోయి కూడా వేస్ట్ ఖచ్చితంగా సిగ్గు శరం లేకుండా వచ్చి వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు.